అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ చూసారా ఇవాళ వచ్చింది? అవును చూసానండి, చాలా న్యాచురల్ గా బాగుంది. ఎలా అనిపించింది? అంటే న్యాచురల్ గా, అంటే పల్లెటూరులో న్యాచురల్ గా ఉండేటోళ్ళకు చాలా బాగుంటది, చాలా నచ్చుతుంది అని కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన రీసెంట్లీ అయిన హిట్ 2లో కూడా యాక్ట్ చేశారు మన హీరో గారు, సుహాస్ గారు. అండ్ తన కలర్ ఫోటో లాక్డౌన్ టైంలో వచ్చింది కదా, కలర్ ఫోటో, అది కూడా చాలా న్యాచురల్ గా సీన్ ఉంది, చాలా మందికి నచ్చింది. సో ఇది కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంతకు ముందు చేసిన మూవీస్ కన్నా ఇది ఎక్కువ హిట్ అవుతుంది అంటారా? అవును, ట్రైలర్ చూస్తే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ లో ఎమోషన్ ఉంది, రెండవది పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది. సో దానికంటే మంచి హిట్ గా అవుతుందని నేను అనుకుంటున్నాను. సుహాస్ చూసుకుంటే అన్ని లవ్ స్టోరీసే చేస్తాడు. సో తనని ఏ స్టోరీ చేస్తే చూడాలనుకుంటున్నారు మీరు? ఎందుకు లవ్ స్టోరీసే, హిట్ 2లో విలన్ క్యారెక్టర్ కూడా చేసింది కదా మూవీ. అలానే కాదు, అంటే ఇప్పుడు వచ్చింది ఇది లవ్ స్టోరీ కాదు కదా, అంబాజీ వారు అది లవ్ స్టోరీ కాదు. లవ్ స్టోరీ కాదు, అది ఒక బ్యాండ్ కొట్టే అతను, ఒక పల్లెటూరులో బ్యాండ్ కొట్టే అతను, ఎనీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లవ్ ప్రాబ్లమ్ కావచ్చు, ఆల్ అంటే మొత్తం ఫ్యామిలీ గురించి, లవ్ గురించి అన్నీ ఉన్నాయి అందులో. ట్రైలర్ చూస్తుంటే రొటీన్ స్టోరీలా అనిపిస్తుంది, మరి మీకు ఎలా అనిపిస్తుంది? లేదు లేదు, రొటీన్లో ఏం అనిపించలే, కొత్తగా అనిపించింది. ఇంకా చూస్తే కానీ ఏం తెలియదు, ట్రైలరే కదా మనం చూసింది. హీరోయిన్ కొత్త హీరోయిన్, సో తన యాక్టింగ్ ఎలా అనిపించింది, తను ఎలా అనిపించింది? తను చాలా ముద్దుగా ఉంది, బాగుంది. కనబడితే ఖచ్చితంగా అడ్రస్ అడుగుతా తనని. సో తనకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమాతోనే మంచి మంచి అవకాశాలు రావాలి తనకి. సుహాస్ చెప్పిండు ఈ మూవీ చూస్తే అందరికి గుండెలు బరువెక్కుతాయని. సో ఏముంటుంది అనుకుంటున్నారు దీంట్లో? సినిమా చూశాక చెప్తానండి గుండె బరువెక్కిందో లేదో. ఓకే, డైరెక్టర్ ఇప్పుడు ఇది కొత్త మూవీ కదా, ఫస్ట్ మూవీ, సో హిట్ అవుతుంది అనుకుంటున్నారు? చూస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. డైరెక్టర్ కూడా మంచి పేరు వస్తుంది అనిపిస్తుంది, ఈ మూవీతో మంచి పేరు వస్తుంది అనిపిస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయినాక కానీ తెలియదు. సో ట్రైలర్ అయితే నచ్చింది కాబట్టి డైరెక్టర్కి మంచి ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నాను. మరి సుహాస్ని చూస్తే ఒక సైడ్ హీరో లాగా ఉన్నాడు, ఒక సైడ్ విలన్ లా అనిపిస్తున్నాడు ఈ మూవీలో. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు స్టోరీ? అదే కదా నేను చెప్పేది, ఒక ఫ్యామిలీ ఎమోషన్, ఇటు లవ్, రెండవది తన వర్క్ అంటే బ్యాండ్ వర్క్, ఈ మధ్యనే స్టోరీ ఉంటుంది కాబట్టి ఇందులో విలనిజం, లవ్యిజం, ఎమోషనల్ మూడు ఉంటాయి కాబట్టి సినిమా రిలీజ్ అయ్యే తర్వాతనే మనం ఏమన్నా చెప్పొస్తుంది.